ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఇది దేవుని వాగ్దానం మనం చూసుకుందామండి. యెషయా 66 అధ్యాయము 12 వచనం చూసుకుందామండి రండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు ఆయన? ఆలకించుడి, నదివలే సమాధానము మీ వద్దకు పారచేయుదును. నదివలే సమాధానము మీ వద్దకి పారచేయుదునని చెప్తున్నాడు. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దానిని రాజేస్తానంటున్నాడు. ధనవంతుల ఐశ్వర్యమును మన వద్దకి ఆయన ఒడ్డులో ఒక నది పొర్లి పారినట్టుగా ఆ ఐశ్వర్యమును మన యొద్దకి మలుపుతానని దేవుడు చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి, దేవుని వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ధనవంతుల ఐశ్వర్యము దేవుడు మన యొద్దకి మలుపుతానంటున్నాడు. ఆయన ఏమైనా చేయగలడండి. ఆయన తెలుసుకుంటే ఏదైనా చేయగలడు మన కోసం. మనం ఆయన బిడ్డలం కదా. ఆయన ధనవంతుల ఐశ్వర్యమని మన యొద్దకు మలుపుతానని చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దామండి. మీ యొద్దకు దానిని రాచేతును అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. చక్కటి మాటలు ఇవి, దేవుడి మాటలు. ధనవంతుల ఐశ్వర్యం మన యొద్దకు మలుపుతానంటున్నాడండి. అవి పొందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఈ దినం దేవుని వాగ్దానం అండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, పరలోకమందున తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. అయా, ధనవంతుల ఐశ్వర్యమును మా యొద్దకు మలుపుతానని చెప్పిన దేవుడు తండ్రి, ఇట్టినైన ప్రభు వాగ్దానాన్ని బట్టి మేమందరం కూడా నీ యందు నాయన భయభక్తులు కలిగి నడుచుకుంటూ నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.